లోనావాలా ఇది వన్ ఆఫ్ ది పాపులర్ హిల్ స్టేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ చల్లని గాలి, ఫాగ్ వెదర్, పచ్చని కొండలు, బ్రెత్ టేకింగ్ వ్యూ పాయింట్స్ అద్భుతమని చెప్పాలి. లోనావాలా ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఫుడ్ అండ్ స్టే అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సికింద్రాబాద్ నుండి లోనావాలా అప్రాక్సిమేట్గా 640 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ఈజ్ ద బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ లోనావాలాకి ట్రైన్స్ ఉంటాయి. థర్డ్ ఏసీకి అప్రాక్సిమేట్గా 1100 ఉంటుంది టికెట్ ప్రైస్. జర్నీ టైం అప్రాక్సిమేట్గా 12 అవర్స్. లోనావాలా వెళ్ళే వేలో ఈ ప్లేస్ చాలా నచ్చింది. చుట్టూ కొండలు, స్వచ్ఛమైన గాలి, చిన్న బ్రిడ్జ్ లైన్, పక్కనే ఒక సెలయేరు, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న చేపలతో పెడిక్యూర్ చేయించుకొని వ్యూ ఎంజాయ్ చేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ దగ్గరలో కూనే వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, కానీ అది ప్రైవేటైజ్ చేశారు, సో ఎంట్రీ లేదు అన్నారు. లోనావాలాలో వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్గా 3 వ్యూ పాయింట్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ది లోనావాలా లేక్ వ్యూ. ఇప్పుడు వాటర్ కనిపించట్లేదు, కానీ వర్షాకాలంలో ఈ లేక్ ఆల్మోస్ట్ నిండిపోతుంది. మేము ఇక్కడికి వచ్చింది June 24th. నెక్స్ట్ వ్యూ పాయింట్ ఖండాలా. ఇది బెస్ట్ ఫర్ సన్సెట్ వ్యూ. ఇక్కడ నుండి కింద కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ వ్యూ వీకెండ్స్లో వస్తే మీకు కాస్త ఇబ్బంది ఉంటుంది, బికాస్ ఈ వ్యూ పాయింట్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెసిఫిక్గా పార్కింగ్ అంటూ ఏముండదు. మీ వెహికల్స్ రోడ్ మీదనే ఒక సైడ్లో పార్క్ చేసుకోవడమే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళు లోనావాలా బస్ స్టాప్లో దిగి అక్కడి నుండి లోకల్ వెహికల్స్లో ఈ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కవర్ చేయొచ్చు. మనమే మబ్బులకు వచ్చినాం. కొండల మీద మబ్బులు ఉంటాయి. మళ్ళీ మనం కొండ మీదకి వచ్చినాం, మబ్బులు వచ్చినాయి. రెడీ. ఫైనల్ పాయింట్ రీచ్ అయిపోయినాం. కార్ పార్క్ చేయగానే ఒక క్రాబ్ కనిపించింది. ఇది ఫైనల్ వ్యూ పాయింట్. లోనావాలా టైగర్ వ్యూ పాయింట్ అంటారు. ఫుల్ ఫాగ్తో చాలా బాగుంది. ఇది బెస్ట్ వ్యూ ఆఫ్ లోనావాలా. ఈ టైగర్ వ్యూ పాయింట్ దగ్గర పేడ్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. 4 వీలర్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ వ్యూ పాయింట్ దగ్గరే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మ్యాగీ, సమోసా, కార్న్, స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. స్టేయింగ్ విషయానికి వస్తే ఇక్కడే చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. 1000 రూపీస్ నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించిన కదా 3 లొకేషన్స్, లోనావాలా లేక్, ఖండాలా వ్యూ పాయింట్ అండ్ టైగర్ వ్యూ పాయింట్. ఈ 3 వితిన్ 12 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాయి. మ్యాప్లో సర్చ్ చేస్తే చాలు, స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ లోనావాలా రీజియన్లో నైట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. బయట చూడొచ్చు ఎంత వెళ్తురు ఉంది. టైం అయితే 5 అవుతుంది అన్న ఫీల్ ఉంది, కానీ యాక్చువల్ టైం చూడండి